మరి ఈ సమయంలో కొద్దిసేపు ఈ తెల్లవారుజాము వేకువజామున మన ప్రభు యొక్క ముఖ దర్శనము చేసుకుందాము రండి. దేవుని యొక్క వాక్యమును, వాక్యమైన క్రీస్తును, వాక్యమైన దేవుణ్ణి, దేవుడైన వాక్యమును మనము కొద్దిసేపు ధ్యానము చేసుకుందాం. ప్రభుని కృపలను పొందుకొనుట కొరకై మనమందరము కూడా ఆయత్తపరచబడదాము. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము చదువుకుందాం. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగా కానీ పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మాకు విమోచనయు, మాకు జ్ఞానమయు, మాకు నీతియు, మాకు పరిశుద్ధత ఉన్నటువంటి మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొనిచ్చు ఉన్నాము నాయన. నీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించినందులకు నీకు వందనాలు. నీ పాదముల చింత నాయన మమ్మల్ని కూర్చుండబెట్టినందులకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొనిచ్చు ఉన్నాం. దేవా, నీ సన్నిధిలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి అమూల్యమైనటువంటి దేవా నా ప్రభువా, శ్రేష్టమైనటువంటి నీ యొక్క అద్భుతమైనటువంటి మాటలను వినుట కొరకాయి మమ్మల్ని సమకూర్చినందులకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొనిచ్చు ఉన్నాము తండ్రి. ఈ సమయంలో నా ప్రభువా, నా దేవా, నీ సన్నిధి మా మీద ఉంచి, నీ హస్తం మా మీద ఉంచి, నీ కృప మా మీద ఉంచి, ప్రతి మాట కూడా మేము అర్థము చేసుకోవడానికి, గ్రహించటానికి శక్తిని మాకు దయచేయమని నీ కృపను బట్టి వేడుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైనటువంటి యేసు నామమును బట్టి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని ప్రజలారా, ఈ మాటలు మనము ఈ యొక్క ఉదయకాల సమయమందు కొంచెం జాగ్రత్తగా మనం విందాం. ఎవరు కూడా మరి మత్తుగా ఉండొద్దని మనం చేస్తూ ఉంటున్నాను. ప్రతివారు కూడా కొద్దిసేపు దేవుని మాటలు మనం వినాలి. దేవుడు మొదటి దినమున వెలుగును కలుగునగాకంటే వెలుగు కలిగినది. రెండవ రోజున దేవుడు చేస్తున్న పని ఏమిటంటే, సృష్టి క్రమములో మరి దేవుడు జలముల మధ్య ఒక విశాల కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరిచినట్లుగా కనబడుతూ ఉంది. జలముల సృష్టి, దేవుడు నీటిని సృష్టించినట్లు రెండవ రోజు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. పై జలములు, కింది జలములు మరి దేవుడు సృష్టించాడు. దానికి ఆకాశం అని మరి పేరు పెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆకాశమును గురించి ఈ వచనములో గమనించండి. దేవుడు మంచిదని చూడలేడు. దేవుడు మంచిదని ఇక్కడ రాయబడలేడు. మొదటి రోజు రాయబడి ఉంది, 3వ రోజు రాయబడి ఉన్నది, 4వ రోజు రాయబడి ఉన్నది, 5వ రోజు రాయబడి ఉన్నది, 6వ రోజు వ్రాయబడి ఉన్నది. 7వ రోజు దేవుని విశ్రాంతిలో
ఆయన విశ్రమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి జలములను వేరుపరుచుట, ఈ మాటను మనము మరి జాగ్రత్తగా మనం విందాం. దేవుడు మన కొరకు భూమికి పునాదులు వేయబడక మునిపి, జగదు ఉత్పత్తికి ముందే, జగం ఇంకా కలగక ముందే అన్నీ కూడా సిద్ధము చేసుకున్నాడు. మానవునికి ఏమేమి కావాలో, మనిషికి ఏమేమి అవసరమో, మనుషుని యొక్క మనుగడకు, ఈ మట్టి శరీరానికి, దేవుడు నిర్మించబోతున్నటువంటి శరీరానికి ఏమేమి అవసరమో అన్నీ కూడా ముందుగానే సిద్ధపరిచి ఆ సృష్టిలోనికి మరి మనిషిని తెచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములు మనకు కనబడుతూ ఉంటున్నది. అలాగే మానవుడికి కూడా అన్నీ కూడా సిద్ధపరిచి ఆయన మానవుని సృష్టించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. మనము కూడా, తల్లిదండ్రులమైన మనము కూడా మన పిల్లల కొరకు ఏవేవో సిద్ధపరుస్తూ ఉంటాము, కానీ మన పిల్లలకి ఏది చెప్పం. తర్వాత ఎప్పుడు యుక్త వయసు వచ్చినప్పుడు వాళ్ళు జాగ్రత్త పరులై వాళ్ళు మంచిగా జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళకి లాస్ట్లో ఆఖరణ వీలునామ రూపముగా లేక మరి వారలుగా వాళ్ళకి చెబుతాం. ఇదిగో నీ కొరకు ఇలాగ చేశాను, ఇలా ఉన్నాయని చెప్పేసి ఆస్తో, ధనమో, బంగారమో, వెండో, భూమిలో మనుషులు పిల్లలకు చెబుతూ ఉంటారు. అలాగే దేవుడు కూడా మన ఆత్మీయ జీవితంలో ముందుగానే అన్నీ ఎరిగి మనిషిని మరి చేసి, ఆ మనుషుని కొరకు సమస్తమును కూడా సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రతి విషయములో కూడా మానవుని రక్షణ సంకల్పము తేటగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మాటలు, బైబిల్లో రాయబడిన మాటలు నిత్య జీవము కొరకై, సకల మానవాళి రక్షణ కొరకై ఉన్నాయని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన భవిష్యత్ జ్ఞాని, ఆయన భవిష్యత్తు జ్ఞాని. ఆయన రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, మన జీవిత చివరిలో ఏమి జరుగుతుందో అన్నీ ఎరిగినటువంటి వాడు. మనకు తోడైనటువంటి దేవుడు మనకు అన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉంటున్నాడు. ప్రతిదీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటున్నాడు. అందుకని ముందుగా మీతో చెప్తున్నాను, ముందుగా నేను మీతో చెప్తున్నానని మార్కు సువార్తలో యేసు ప్రభువు వారు అన్నీ కూడా ముందుగానే చెప్పారు. కానీ గ్రహించలేనటువంటి మానవుడు, ఎందుచేతనంటే దేవునితో సహవాసము కోల్పోయినటువంటి మానవుడు, విచక్షణ జ్ఞానమును కోల్పోయినటువంటి మానవుడు ప్రభునందు దేవునికి దూరం అయిపోయి తన సొంత బలం మీద, తన సొంత ఆలోచనల మీద, తన సొంత జ్ఞానం మీద ఆధారపడిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రజలారా, మరి దేవుని సంకల్పమును ఈ వాక్యమును బట్టి మనము కాస్తంత జ్ఞానులమవుదాము. రండి, 2 మాటలు చదువుకుందాం. బైబిల్ గ్రంథములో 2 మాటలు ధ్యానము చేసుకుందాం. జలములు, నిన్న మనం చెప్పుకున్న మాటలు, వెలుగు అంటే ఏమిటి అనే మాటను గురించి మనం ఆలోచన చేశాం. బైబిల్ గ్రంథములో మరి ఈ సమయంలో జలములను గురించి మనం ఆలోచన చేద్దాం. జలములు అంటే పైనున్న జలములు, కిందనున్న జలములు కనబడుతూ ఉంటున్నాయి. ఈ జలములను వేరుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మానవుని రక్షణ సంకల్పములో ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, పరసంబంధమైనటువంటి జ్ఞానం ఉన్నది. అలాగే భూసంబంధమైనటువంటి జ్ఞానము కూడా ఉన్నది. భూసంబంధమైన జ్ఞానమును గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంటున్నది. పరసంబంధమైన జ్ఞానమును గురించి కూడా బైబిల్ మాట్లాడుతూ ఉన్నది. ఇక్కడ జలములు,
జ్ఞానమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉంటున్నాయి. దేవుని జ్ఞానము జలములతో పోలుస్తూ ఉంటున్నాడు. అదేమన్నా పై జలములు కింద జలములు వేరుపరిచాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మనుషులు మంటి నుండి తీయబడ్డారు, మళ్ళా మంటికి చేరుకుంటూ ఉంటారు. కానీ మంటి నుండి తీయబడిన మనుషులు మహిమలోనికి రావాలని దేవుడు యొక్క ఆలోచన ఆనాటి సంకల్పములో ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, పైనుండి వచ్చిన జ్ఞానం ఏమిటి? భూ సంబంధమైన జ్ఞానం వల్ల ఏంటి ప్రయోజనం అంటే, భూ సంబంధమైన జ్ఞానము వలన ఎటువంటి ప్రయోజనము లేదు, కానీ పరసంబంధమైన జ్ఞానము వలన మనుషులకు అందరికీ ఎంతో గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని జ్ఞానమును గురించి బైబిల్ గ్రంథము, సామెతల గ్రంథములో, అలాగే యోబు గ్రంథములో, కీర్తనల గ్రంథములో, మరి ప్రసంగి గ్రంథములో జ్ఞానమును గురించి చాలా అద్భుతంగా వ్రాయబడి ఉంటున్నది. జ్ఞానం అనేది ప్రభునందు మన ఊహల్లో, మన ఆలోచనలోనే ఉండేది కాదు, కానీ జ్ఞానం అనేది అది దేవునికి ఇవ్వబడినటువంటి ఒక నామధేయం. మన ప్రభు అయినటువంటి, సృష్టికర్త అయినటువంటి దేవదేవునికి ఇయ్యబడినటువంటి ఒక పరిశుద్ధ నామధేయము జ్ఞానం. మరి జ్ఞానమే దేవుని దగ్గర ప్రధాన శిల్పి అయ్యుండి, మరి నరులను ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి నరులను చూచి ఆనందిస్తూ ఉంటున్నానని చెప్పేసి కూడా చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి జ్ఞానమును గురించి కొంచెం మనము ఆలోచన చేద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాం. దయచేసి చూడండి. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. దేవుని బిడ్డలారా, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అదే ప్రసంగి కూడా చెబుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, సూర్యుని కింద సమస్తమును వ్యర్థమంటూ ఉంటున్నాడు. సూర్యుని కింద సమస్తము కూడా వ్యర్థం అంటూ ఉంటున్నాడు. అంటే వ్యర్థము కానిది ఎక్కడ ఉన్నది? సూర్యుని పైన ఉన్నది. హల్లెలూయా. వ్యర్థము కానిది ఎక్కడుంది? సూర్యుని పైన ఉన్నది. ఆ జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానాన్ని మనం ప్రేమించాలి. ఆ జ్ఞానమును మనము ప్రభునందు ప్రేమను ఆహ్వానించుకోవాలి. దాని దగ్గర, ఆ జ్ఞానము దగ్గర మనం కూర్చోవాలి. హల్లెలూయా. ఆ జ్ఞానము దగ్గర మనం కూర్చుని, ఆ జ్ఞానము దగ్గర మనము నేర్చుకున్నట్లయితే ప్రభునందు భూమి మీద ఉత్తమమైనటువంటి పౌరులముగా, ఉత్తమమైనటువంటి బిడ్డలముగా, ఉత్తమమైనటువంటి జనాంగములో మనము చేర్చబడుతూ ఉంటాం. యెహోవాయే ఉత్తముడు. ఆయనతో, ఆయన ప్రజలై, ఆయన పిల్లలమై, ఆయన ఏలుచున్నటువంటి వారమై మనం ఉండగలుగుతూ ఉంటాం. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, మొట్టమొదటి ఇక్కడ ఏమన్నాడంటే, పైనుండి వచ్చే జ్ఞానమును గురించి పవిత్రమైనది అంటూ ఉంటున్నాడు. అనగా భూమి మీద ఉన్నటువంటి మనుషులను పవిత్రపరిచేది జ్ఞానమే. ఎందుకంటే సామెతల గ్రంథంలో కూడా కీర్తనల గ్రంథంలో చెబుతూ ఉంటాడు, యవనులు దేని వలన తమ నడకను శుద్ధి చేసుకొందురు. యవనులు దేని వలన తమ నడకను శుద్ధి చేసుకుందరంటే, యెహోవా నీవిచ్చిన వాక్యమును బట్టి అంటూ ఉంటున్నాడు ప్రవక్త. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును బట్టి మనకు జ్ఞానము దొరుకుతూ ఉంటున్నది, లేక వెలుగు దొరుకుతూ ఉంటుంది, సకల మంచితనము కూడా మనకు దొరుకుతూ ఉంటున్నదని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ పైనుండి వచ్చే జ్ఞానం యొక్క లక్షణములు ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిగా ఇది మృదువైనది. ఈ జ్ఞానం ఎటువంటిది? మృదువైనది. చాలా చాలా
సున్నితమైనది, మృదువైనది, అందమైనది అని చెప్పుకోవచ్చు మనం. అంతేకాదు సులభముగా లోబడినది. హల్లెలూయా! ఈ జ్ఞానం ఎటువంటిది? చాలా మృదువైందంటే అందరూ కూడా కోరదగినది, అందరికీ అవసరమైనది, అందరికీ అందుబాటులో ఉన్నది, అందరికీ మధురమైనటువంటి విషయాలను చెప్పగలిగినటువంటిది, అందరినీ ప్రేమించగలిగినటువంటిది ఈ జ్ఞానం. అందుకనే ఈ జ్ఞానమును గురించి భక్తులు ఏమన్నారంటే, ఇది చాలా మృదువైనది, అంటే కోరదగినది. ఒక అమూల్యమైన వస్తువును మన చేతిలో పెట్టుకున్నప్పుడు దాని కింద పడకుండా ఎలాగైతే కాపాడుకుంటూ చేతిలో పెట్టుకుని కాపాడుకుంటూ ఆనందిస్తూ మురిసిపోతూ ఉంటామో, దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానము కూడా అటువంటిదేని మనం చేస్తూ ఉంటున్నాం. కఠినము కాకుండా మృదువుగా ఉంటున్నది. అన్నీ కూడా వింటూ ఉంటుంది, అన్నీ కూడా ఏడైనా సరే వింటుంది. జ్ఞానము ప్రభునందు ప్రేమైన త్వరగా కోపపడదు కానీ, జ్ఞానము త్వరగా విడిచిపెట్టదు కానీ, జ్ఞానము ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా మనిషిని ఎన్ని మారులైనా ప్రేమిస్తుంది, ఎన్ని మారులైనా క్షమిస్తూ ఉంటుంది. అందుకనే ఇది మృదువైనది. మనము త్రోసివేస్తామేమో కానీ ఈ జ్ఞానము మనల్ని త్రోసివేయదు, ఈ జ్ఞానం మనల్ని విడిచిపెట్టదు, ఈ జ్ఞానం మనల్ని కనికరిస్తూనే ఉంటుంది. కనుక ప్రభువును ఈ జ్ఞానమును గురించి ఏం మాట్లాడుతుందంటే భక్తులు, ఇది చాలా మృదువైనది అంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ భూమి మీద ఆయన జీవితంలో అన్ని మృదువైన మాటలే మాట్లాడాడు. అన్నీ కూడా ఎక్కడ కూడా కఠినంగా కోపంగా మాట్లాడినట్టు ఎక్కడ కనబడదు. యేసు ప్రభు శిష్యులతో పాటు ఉన్నప్పుడు, పరిసయ్యులు ఉన్నప్పుడు, శాస్త్రులు ఉన్నప్పుడు, సద్దూకయ్యులు ఉన్నప్పుడు, వాళ్ళు యేసు ప్రభుని మాటలాడించి మాటల్లో చిక్కుపరచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభు వారి జన్మ గురించి కూడా మనుషులు దూషించాలి అనుకున్నప్పుడు కూడా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి అన్ని విషయాల్లో కూడా ఎంత మృదువుగా మాట్లాడాడు ఆయన, ఎంత మృదువుగా మాట్లాడాడు. పాపుల దగ్గర కూడా, పాపములో ఉన్నటువంటి వారి దగ్గర, పాపములో జీవిస్తున్న వారి దగ్గర కూడా ఎంత మృదువుగా మాట్లాడాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మరి పాపాత్మురాలి స్త్రీ పట్టబడినప్పుడు, మరి ఈ మాట కూడా మాట్లాడడానికి కొంచెం నాకు ఆధ్యాత్మికతలు ఎదిగిన తర్వాత ఇదిగా ఉంటుంది. మరి పురుషుడు కనబడ్డా కానీ ఏం కనబడదు. ఆమె గురించి రాయబడిన మాట ఏంటంటే, ఒక పాపాత్మురాలు కనబడింది, అందరూ కూడా రాళ్ళు పట్టుకుని తీసుకుని వచ్చారు, చంపేద్దామని, రాళ్లతో కొట్టి చంపాలని. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం చెప్పింది కనుక. అటువంటిప్పుడు వాళ్ళందరూ కోపంతో వచ్చారు, కానీ దేవుడు చూడండి ఆయన ఎంత మృదువుగా మాట్లాడుతున్నాడు. అందరి కోపమును చల్లార్చేసాడు అక్కడ. ఆయన మాట ఎంత మృదువైనది అంటే సులువుగా లోపరుచుకోగలిగినటువంటి మాట, అది ఎంతో దయగలిగిన మాట. అందుకనే యేసుప్రభు వారి గురించి, దేవుని గురించి, ఆయన ఎంతో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించని అంటూ ఉంటాడు. దానియేలు అంటాడు, కృపా క్షమాపణ కలిగినటువంటి దేవుడు. అంటే కోపపడడు, ద్వేషించడు, విడిచిపెట్టడు, తోలనాడడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, మరి నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉంటున్నాడు. ఎటువంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమతో పిలుస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన ఇంట్లో మన పిల్లలు మన మాట వినకపోతే ఊరికినే కోప్పడిపోతాం, ఊరికినే వాళ్ళు ఏదో చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా అలాగా ఎక్కడ కూడా ప్రవర్తించలేదు, చేయలేదు కూడా యేసుప్రభు వారు. ఎందుకంటే ఆయన మాట ఎంతో మృదువైనది గనుక. మరి మరియా ఆయన పాదముల చెంత కూర్చుని ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనదంటూ ఉంటాడు. అంటే దేవుని పాదములు అంటే మనకు ఉత్తమమైనటువంటి గతులు ఉన్నాయని మనము నిశ్చయముగా తెలుసుకోవాలి. అందుకనే దావీదు కూడా అంటూ ఉంటాడు ఆ కీర్తన గ్రంథములో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అంటూ ఉంటాడు. నీ సన్నిధిని నిత్య సుఖములు కలవంటూ ఉంటాడు. ప్రభువును నీ సన్నిధిలో జీవ మార్గముల గురించి మాకు తెలియజేస్తావు అంటూ ఉంటాడు.
దేవుని సన్నిధి అంటే అది మనమందరము కూడా సంతోషించవలసినటువంటి సన్నిధి. మనమందరము కూడా ఆ సన్నిధిలో కూర్చుండి దేవుని సంగతులు తెలుసుకోవలసినటువంటి సన్నిధి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ జ్ఞానం ఎటువంటిదంటే మొట్టమొదటిగా మృదువైనది, సులభంగా లోబడినది, కఠినంగా ఉండకుండగా మృదువుగా ఉంటున్నది, అన్నీ కూడా వింటూ ఉంటుంది. రెండవదిగా ఆ జ్ఞానం ఎటువంటిదంటే పవిత్రమైనది అంటూ ఉంటాడు. ఏంటంట? పవిత్రమైనది అంటే ఎటువంటి వస్తువునైనా, ఎటువంటి వ్యక్తులనైనా సరే పవిత్రపరచగలడు. ఈ జ్ఞానమును ఎప్పుడో సిద్ధపరిచాడు దేవుడు. ఎవరి కొరకు? మన కొరకే. ఎప్పుడు? భూమికి పునాదులు వేయబడకముని ఈ పవిత్రమైన జ్ఞానమును కొరకు అనేక మంది వెదికారు. మన దేశమైతే ఎంతో మహర్షులు ఎంతో అన్వేషణ చేశారు. వాళ్ళు వెదికిన జ్ఞానము వాళ్ళకి దొరకలేదు. కానీ వాళ్ళు వెదికినటువంటి జ్ఞానమును వెదకనటువంటి మనకు ఈ కడవరి కాలములో దేవుడు మనకు బయలుపరిచాడు. అందుకే అన్నాడు దేవుడు, నేను ఎవరికి కనపరుచుకుంటానో వారికి కనపరుచుకుంటూ ఉంటానన్నాడు. దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు మనము ఆయనను వెదకనప్పటికీ దేవుడు మనకి ఏం చేశాడు? ఆయన దొరికాడు. ఆయన దేవుడని మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు, రక్షకుడని ప్రత్యక్షపరుచుకున్నాడు, పాప క్షమాపణ ఇక్కడ ఉందని ప్రత్యక్షపరుచుకున్నాడు, ఆయనలో నిత్య జీవం ఉన్నదని ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన మన కొరకు సిద్ధపరిచిన లోకమునకు తీసుకుని వెళ్ళడానికి రెండవసారి వస్తున్నానని చెప్పేసి కూడా ప్రత్యక్షపరుచుకున్నాడు. అది మన విశ్వాసం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అంటే అక్కడికి వెళ్ళాలంటే ఈ జ్ఞానం మనుషులు ఏం చేస్తుంది? పవిత్రపరుస్తూ ఉంటున్నది. అంటే పవిత్రపరిచే మార్గములోనికి నడిపిస్తూ ఉంటుంది. ఏ జ్ఞానం ఇది? పైనుండి వచ్చిన జ్ఞానము. నేను భూ సంబంధమైన జ్ఞానం గురించి మాట్లాడలేడు, పైనుండి వచ్చే జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటున్నాను. ఇది పవిత్రమైనది. అంటే పవిత్రమైనది అంటే అర్థం ఏంటంటే సమాధానకరమైనది అని అర్థం. సమాధానకరమైనది అని అర్థం. అంటే సమాధానకరమైన ఎవరికి సమాధానము? పాపైన మనుషుడికిని పరమ పవిత్రుడైనటువంటి దేవునికిని మధ్యవర్తిగా మానవుణ్ణి దేవుణ్ణి కలుపుతున్నటువంటి సమాధానకరమైనటువంటి సంగతులు. దేవుని జ్ఞానము, పవిత్రమైనటువంటి జ్ఞానం ఏంటంటే దేవుణ్ణి మనిషిని కలపగలిగినదే పవిత్రమైన జ్ఞానము. దేవుని బిడ్డలారా, భక్తి అంటే ఇదే నిర్వచనం. లోకస్తులకు ఈ సంగతి తెలియదు. భక్తి అంటే వాళ్ళు ఏదో చేసేస్తూ ఉంటున్నారు. ఎదుట ఏదో ఒక బొమ్మను పెట్టుకుని, లేకపోతే ఏదో పెట్టుకుని, లేకపోతే కళ్ళు మూసుకుని ఏదో ధ్యానాలు చేస్తూ ఉంటున్నారు. అది కాదు. వాళ్ళ భక్తి వాళ్ళకి ఎదుట మంచిగా ఉండవచ్చు, వాళ్ళ భక్తి వాళ్ళ ఎదుట గొప్పడిగా ఉండవచ్చు, కానీ అది భూ సంబంధమైన జ్ఞానముతో కూడి ఉన్నది. కానీ మనం చేస్తున్నటువంటి భక్తి ఏంటంటే పరసంబంధమైన జ్ఞానముతో కూడి ఉన్నది. కాబట్టి ఇది మొదట పవిత్రమైనది, తర్వాత పాపిన మనిషిని దేవుణ్ణి జత చేస్తుంది. ఎలాగా? మనిషిలో ఉన్న పాపమును తీసివేసి, మనిషిలో ఉన్నటువంటి అపరాధములన్నీ కూడా క్షమించి వేసి, మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క రక్తములో ఉన్న పాపమునంతటిని కూడా కడిగివేసి దేవునితో సమాధానపరుస్తూ దేవునితో ఐక్యము చేస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, రెండవదిగా సమాధానకరమైనదని దేవుని యొక్క వాక్యము మనకి తేటగా తెలియజేస్తూ ఉంటుంది. అదే వచనం చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదేయున్నది అంటూ ఉంటున్నాడు. ప్రభునందు నాకు అత్యంత మికిలి ప్రియమైనటువంటి ఎన్ని సంగతులు ఉన్నాయి చూడండి. పైనుండి వచ్చే జ్ఞానములో ఎంత సత్య స్వభావం ఉన్నదో ఆలోచన చేయండి.
అందుకని యెషయా భక్తుడు ఉంటూ ఉంటాడు. యెషయా భక్తుడు 25వ అధ్యాయం అనుకుంటా, యెషయా గ్రంథము 25వ అధ్యాయము, ఆ మాట మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఇది మీకు గత కాలంలో చాలాసార్లు ఆ వచనం చదువుకున్నా. దయచేసి మొదటి వచనం చదువుకుని, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చితివి. పూర్వకాలమందు నీవు చేసిన ఆలోచనలు అంటూ ఉంటున్నాడు. పూర్వకాలం అంటే ఈ భూమి రవ్వంతా కూడా సృష్టింపబడక మునుపు దేవుడు చేసిన ఆలోచనల గురించి యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు సత్య స్వభావం అనుసరించి, అంటే పవిత్రమైన జ్ఞానమును అనుసరించి, సమాధానకరమైన జ్ఞానమును అనుసరించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎటువంటి చెడు ఉద్దేశాలు లేకుండగా ప్రభునందు ప్రియమైన వాళ్ళగా పవిత్రముగా శాంతిని కలిగించేదిగా ఉంటున్నది. ఈ సమాధానకరమైనటువంటి జ్ఞానము, ఈ పవిత్రమైన జ్ఞానము ఎటువంటి చెడు ఉద్దేశాలు లేకుండగా, ఎటువంటి చెడు ఉద్దేశాలు ఉండేది కాదు ఈ జ్ఞానం. భూలోక జ్ఞానం అయితే అన్ని చెడు ఉద్దేశాలే ఉంటాయి, కానీ పరసంబంధమైన జ్ఞానములో అది లేదు. అందుకని యేసు ప్రభువారు ఆయన ఈ భూమి మీద భూమి మీద జీవించినప్పుడు అన్నాడు కదా, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని మాట్లాడుతూ ఉంటున్నాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును ఉంటున్నాడు. అంటే ఆయనలో పాపం అనేది లేదు, ఆయనలో మచ్చ అనేది లేదు, ఆయనలో డాగు అనేది లేదు, ఆయనలో మరక అనేది కూడా లేదు. ఆయనలో పవిత్రమైనటువంటి జ్ఞానం ఉన్నది. ఆయనే పవిత్రమునకు నిదర్శనంగా, పవిత్రతకు పరిశుద్ధతకు నిదర్శనంగా ఉన్నాడు. అందుకనే ఆయన్ని ఇప్పుడు, అప్పుడు, గత యుగాల్లో కూడా ఏమని స్తుతిస్తున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని స్తుతిస్తూ ఉంటున్నారు. తండ్రిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడైన పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, యెహోవా తండ్రి కూడా పరిశుద్ధుడుగా మనకి స్తుతిస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటున్నది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది ఎటువంటి చెడు ఉద్దేశాలు లేకుండగా పవిత్రముగా మనుషులకు శాంతిని కలిగించేదిగా ఉంటుంది. యేసు ప్రభువు అదే అన్నారు కదా, ప్రయాసపడి భారం మోసుకున్న వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటూ ఉంటున్నాడు. కాబట్టి శాంతిని, నెమ్మదిని, సమాధానమును కలిగించే జ్ఞానము భూ సంబంధమైనది కాదు, పరసంబంధమైన జ్ఞానం. దాన్ని మనం ప్రేమించాలని అనాది కాలములోని దేవుడు ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. కనికరం అంటే కనికరము మరియు మంచి ఫలములతో నిండినది అన్నాడు. అందులో కనికరం ఉన్నది, కోపము లేడు. ఈ జ్ఞానములో, ఈ దేవునిలో ఏమి లేదు? కోపము లేడు. ఎప్పుడు కోపపడతాడు? ఆయన కోపము, ఉగ్రత ఎప్పుడంటే ప్రభునందు ప్రేమైన ఇప్పుడు కాదు, రెండవ రాకడలో. ఆయన మనకు బుద్ధి చెబుతాడు, జ్ఞానం నేర్పుతాడు. మనలకు ప్రతిదీ కూడా దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు. కోప్పడినా ఆయన మళ్ళీ దగ్గర తీసుకుంటాడు. రెండు దెబ్బలేసినా మళ్ళీ ఆయన దగ్గర తీసుకుంటూ ఉంటాడు. మరి శ్రమలో కూడా మనకు తోడై ఉంటాడు. కాబట్టి ఈ యొక్క జ్ఞానము మరి ఎంతో కనికరముతో కూడినది, మంచి ఫలములతో కూడినదని చెప్పేసి ప్రభునందు ప్రియమైన మరియు ఇది ఎవరి పట్ల కూడా పక్షపాతము చూపనటువంటి జ్ఞానం. హల్లెలూయా. ఇది ఎవరి పట్ల కూడా పక్షపాతము చూపనటువంటి జ్ఞానం. ఎవరంటే పక్షపాతం లేదు ఈ జ్ఞానము దగ్గర, ఈ దేవుని దగ్గర పక్షపాతము లేదు. వీళ్ళు పలానా వాళ్ళు, వీళ్ళ పలానా దేశస్తులు, వాళ్ళ పలానా దేశస్తులు, వీళ్ళ పలానా గ్రామస్తులు, వీళ్ళ పలానా మరి ఊరికి చెందినటువంటి వారు, పలానా పట్టణానికి చెందినటువంటి వారు, వీళ్ళ తెల్లవాళ్ళు, వీళ్ళ నల్లవాళ్ళు, వాడు కుంటివాళ్ళు, వీళ్ళు చాలా అందగాళ్ళు మరి అనేది లేదు ఆయనకి. అటువంటి పక్షపాతం అనేది లేదు. అందరూ కూడా
ఆయన ప్రజలే, ఆయన ప్రజలే, ఆయన చేసినటువంటి ప్రభునను మనుషులే, ఆయన చేసినటువంటి జాతులు ఇవన్నీ దేవుడు చేశాడు, అవి దేవుడు చేశాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ఇది ఆయనలో ఏమాత్రం కూడా పక్షపాతం అనేది లేదు, కానీ ఆయన అందరి పట్ల కూడా కనికరము కలిగినటువంటి వాడుగా, కృప కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని అందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, అందరినీ ప్రేమించాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరి కొరకు ఆయన మరి అందరికీ ఆయనను మరి చేర్చుకోవడం వీలుగా, ఆయన దగ్గర రావడం వీలుగా తను కనుపరుచుకుని మన మధ్యన కృపాసత్య సంపూర్ణగా ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటున్నది. కనుక ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆ పైనున్న జలముల యొక్క లక్షణములు, ఆయన ఉద్దేశములు మనకి ఇలా కనబడుతూ ఉంటున్నాయి. బైబిల్ గ్రంథములో మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఆ మాటలు కూడా మనము బైబిల్ గ్రంథములోంచి చదువుకుందాం. దయచేసి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అది యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. భూ సంబంధమైన జ్ఞానం గురించి మాట్లాడుతూ, ఈ జ్ఞానము 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం, ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటినదై ఉన్నది అంటూ ఏది? మత్సరము, వివాదము, ప్రతి అల్లరి, ప్రతి నీచి కార్యములు ఉండే స్థలాన్ని ఏమంటున్నాడు అక్కడ? ఇది పై సంబంధమైన జ్ఞానము కాదు, ఇది భూ సంబంధమైన జ్ఞానమని, ఈ భూ సంబంధమైన జ్ఞానమును గురించి మాట్లాడుతూ ప్రభునందు 3వ అధ్యాయములో ఆ మాటల గురించి వివరణ ఉంటుంది. మీరు ప్రార్థన అయిన తర్వాత, మీ కొన్ని పనులు ప్రార్థన అయిన తర్వాత ఈ బైబిల్ మీ అధ్యాయం చదువుకోవచ్చు. మీరు ఇక్కడ పై జలముల గురించి మాట్లాడుతున్నాను, పైనుండి వచ్చే జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటున్నాను. అంతేకాదు పైనే ఆశీర్వాదాలు ఉన్నాయి, కాబట్టి ఆ పైనుండి జ్ఞానములను ఆశీర్వాదాలు ఉన్నాయని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో కూడా కనబడుతూ ఉంటుంది. ఏమన్నాడు ఇక్కడ? శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది అయి జ్యోతిర్మడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును అంటూ ఉంటాడు. ఎక్కడున్నాయి ఆశీర్వాదాలు? పైన ఉన్నాయి. మనం ఏం చేయాలి? తెచ్చుకోవాలి. అదే అంటూ ఉంటాడు, సత్యమునది బహుదూరముగాను బహులోటుగాను ఉందండి. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. మనం అక్కడికి వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలండి? ఒకటే మార్గం, మన ప్రభువే మార్గం, పరిశుద్ధాత్మ దేవుడే మార్గం. ఆయనే మనకు చూపిస్తూ ఉంటాడు. ఏమి అడగాలో, ఏమి ఇవ్వాలో, ఎలాగ మనము దేవుని దగ్గర పొందుకోవాలో అన్నీ చూపించేవాడు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పైనుంచి వచ్చాడు. యేసు ప్రభు పైనుంచి వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి వచ్చాడు. మన తండ్రి కూడా ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. నీ కోసం, నా కోసం ఆయా సమయముల్లో భూమి మీదకి వచ్చి ఆయన నిన్ను ఆదరించి, నిన్ను బలపరిచి, నీతో మాట్లాడి ఆయన వెళుతూ ఉంటున్నాడు. ఈ సంగతి మనం గమనించాలి. ప్రతిరోజు ఆయన మన దగ్గరికి, ఆయన దూతలు కంపల్సరీ మన దగ్గర ఉంటాయి, కానీ ఆయన ప్రతిరోజు మన దగ్గర రాకపోవచ్చు. కానీ ఆయన ఆయా సందర్భంలో అతిథిగా వస్తూ ఉంటాడు. మనతో వచ్చి మన ఇంటికి వస్తూ ఉంటాడు, నీ దగ్గరకు వస్తూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీకు ఆలోచన చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ అవసరాన్ని బట్టి మళ్ళీ నీ దగ్గరకు వస్తూ ఉంటాడు. అంతవరకు ఆయన దూత యొక్క కావలి సంరక్షణలో ఉంటారు. సంఘం ఎలాగైతే కాపరి సంరక్షణలో ఉంటారో, అలాగే మరి సంఘము కాపరి సంరక్షణలో ఉండి, అలాగే సమాజ జీవితంలో ఆయన దూతలు మనకు తోడుగా ఉండి, మనకు ఆలోచన చెబుతూ మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ఆయన దూతలు మనతో ఉంటారు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంత గొప్ప జ్ఞానమును దేవుడు ఎప్పుడు మన కొరకు సిద్ధపరిచాడంట? 1 కొరింథీ రాసిన పత్రిక చదువుకుని మనం ముగించేసుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మీరందరూ వింటున్నారు కదా దేవుని మాటలు. మెలకువగా అందరూ కూడా మెలకువగానండి. దయచేసి కునుకుపాట్లు పడకండి. అంటే మనం కొంతమంది
ఒకవేళ కునుపాడు పడుతుంటారు, చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఈ మాటలు దేవుడిస్తున్నటువంటి సందేశం, జాగ్రత్తగా వినండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము మనం చదువుకుందాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈలోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తమై నియమించెను అంటూ. ఎప్పుడు నియమించాడంటే జ్ఞానాన్ని? భూమికి జగదు ఉత్పత్తికి ముందుగానే, అంటే సృష్టింపబడిన తర్వాత, సృష్టింపబడక మునుప, అంటే సృష్టి ఈ లోకము రవ్వంత చేయబడక మునిపే ఈ జ్ఞానాన్ని ఏం చేశాడంట? మరుగు చేశాడు. అప్పుడో ఉన్న ఆయన ఆలోచనలో, ఆయన సృష్టిలో మనమందరము కూడా ఉన్నాము. ఈ జ్ఞానము కూడా అప్పుడే ఉన్నది. దాన్ని అప్పుడు దేవుడు మన కొరకు సిద్ధం చేశాడు. అది ఆయన సృష్టిలో, ఆయన చేస్తున్నటువంటి పనిలో, ఇదిగో నాకు ఇటువంటి ఉద్దేశాలు ఉన్నాయని చెప్పేసి యెషయా గ్రంథము 25వ అధ్యాయములో సత్య స్వభావం అనుసరించి పూర్వకాలమందు నువ్వు చేసిన ఆలోచన అన్నారు చూశారు, ఆ ఆలోచన ప్రకారముగా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ జ్ఞానమును గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో మానవులారా, నేను ఇలా చేస్తున్నానని చెప్పేసి చెబుతూ ఉంటూ ఆ జ్ఞానము గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, ఈ లోక జ్ఞానము కాదు కానీ, నిరర్ధకులై పోవచ్చుని ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు లోకములో తత్వజ్ఞానం ఎంత విస్తరించింది. తత్వజ్ఞానము, వేద జ్ఞానం అంటారు, తత్వజ్ఞానం అంటూ ఉంటారు, భక్తి జ్ఞానం అంటూ ఉంటారు, అనేక రకాలుగా విస్తరించినాయి. ఈ విస్తరించడం బట్టి మనుషులు బుర్రలు వాసిపోయినాయి కానీ, ఈ భూసంబంధమైన జ్ఞానముతో మనుషులు బుర్రలు వాసిపోయినాయి కానీ, ప్రభునందు ప్రేమైన వారి ఆత్మను కానీ, వారి దేహమును కానీ, వారి ప్రాణమును కానీ రక్షించలేకపోతూ ఉంటున్నాయి. నిరర్ధకమైపోతున్న జ్ఞానం అంతా కూడా, ఆ ప్రయాసం అంతా కూడా, ఆ భక్తి అంతా కూడా మరి నిరాశ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. కానీ పైనుండి వచ్చే జ్ఞానము, అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, నీ కోసం, నా కోసం ఆయన కలువరి సిలువలో మరణించి తిరిగి లేచి మళ్ళా త్వరగా రాబోతున్నటువంటి వాని జ్ఞానము మనుషులకు నిజంగా ఇక్కడ విమోచన ఉన్నది. కాబట్టి బైబిల్లో దేవుని జ్ఞానము అమోఘమైనది. దానికి ఉన్నతమైనటువంటి అగ్రస్థానం ఇచ్చింది బైబిల్ గ్రంథం. అగ్రస్థానం, నివాసము కట్టుకుంటూ ఉంటుంది. నరులారా తిరిగి రండని పిలుస్తూ ఉంటున్నది. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ జ్ఞానం ఎప్పుడు సిద్ధపరచుకున్నాడు? భూమికి జగత్ ఉత్పత్తికి ముందుగానే జగదు ఈ ఉత్పత్తి వచ్చిన తర్వాత, భూమి ఆకాశములు పంచభూతములు పుట్టిన తర్వాత కాదు, పుట్టక మునిపే దీన్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరి కొరకు? మన కొరకు ఆయన చేయబోతున్నటువంటి నిర్మాణాత్మకమైనటువంటి లోకముల కొరకు, యుగాల కొరకు దేవుడు పరసంబంధమైన జ్ఞానం, పై జలములతో కూడిన జ్ఞానముతో మనందరినీ కూడా నింపుతూ ఉంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, పై జలములు కింది జలములు వేరు చేయటం అంటే భూసంబంధమైన జ్ఞానమును వేరైపోతూ ఉంటున్నది, పరసంబంధమైన జ్ఞానము కూడా వేరైపోతూ ఉంటుంది. పరసంబంధమైన జ్ఞానముతో భూసంబంధమైన జ్ఞానానికి ఎటువంటి సంబంధం లేదు. దీన్ని అలాగా పొలవం చేయకూడదు. దీన్ని కలపడానికి వీళ్ళు, దానికి దీనికి వేరు. ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వాడికి నాకు ఏ విధమైన సంబంధం లేదంటూ ఉంటున్నాడు. అంతేకాదు, మీరు వెలుగు సంబంధులై ఉంటున్నాడు. వెలుగు సంబంధులుగా మీరు ఉంటున్నారు. లోకమేమో చీకటి సంబంధులుగా ఉంటున్నారు. చీకటి అనేది అజ్ఞానము, వెలుగు అనేది దేవుని జ్ఞానము. అజ్ఞానములో మరి మంచి కనబడుతుంది కానీ ఆ మంచి వల్ల మనుషులకు ఎటువంటి ప్రయోజనము లేదు. ఎటువంటి ప్రయోజనం, మనకి రక్షణే కలగట్లేదు, పాప విమోచనే కలగట్లేదు కదా. అన్ని ఐశ్వర్యం అంతా అక్కడ ఉన్న, మళ్ళా ఈ లోక ఐశ్వర్యం అంటే ఎక్కడ ఉంది? చీకటిలో ఉన్నది. కానీ పరలోక ఐశ్వర్యం అంటే ఎక్కడుంది? యుగ యుగాలు ఐశ్వర్యం వెలుగులో ఉన్నది.
తాత్కాలికమైన ఐశ్వర్యం ఇది, శాశ్వతమైన ఐశ్వర్యము ఇది. కాబట్టి ఈ శాశ్వతమైన ఐశ్వర్యమును మనం ప్రేమిస్తూ దేవుని యెడల భయభక్తులు కలిగి పైనుండి వచ్చే జ్ఞానముతో మనమందరము కూడా నింపబడదాము. రెండవ రోజు చేసినటువంటి దేవుని ఆలోచన, జగదుత్పత్తికి మునిపే చేసిన ఆలోచన మన పట్ల ఎంత గొప్ప ప్రణాళిక ఉన్నది. కొంచెమే చెప్పాను మీకు నేను, కానీ చెప్పవలసి ఇంకా చాలా ఉన్నది. కానీ ఈ కొంచెము కూడా మీరు అర్థం చేసుకొని దేవుడు ఇంకా చక్కటి ఆలోచనలు ఇచ్చి, చక్కటి నడిపింపునిచ్చి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. దేవుడి మాటలు మన వినికుడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా ఈ సమయంలో మరి మోకరించి ప్రార్థన చేసుకుందాం.